తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే భాస్కరుడు బన్నింగ్తో భయపెట్టేస్తున్నాడు. బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. కాదు కూడదని బయట అడుగు పెడితే సుర్రు సుమ్మైపోద్దంటూ ఉదయం 9 గంటల నుంచే మంటలు పుట్టిస్తున్నాడు. సాయంత్రమైనా భూమి సగలు పొగలు కక్కుతూనే ఉంది. క్యాలెండర్ మార్చి కూడా దాటకముందే పరిస్థితి ఎలా ఉందంటే మున్ముందు రోజుల్లో పరిస్థితి ఇంకేందా హీట్ ఎక్కిపోద్దు అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మార్చిలోనే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అటు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భానుడి ప్రతాపానికి తడిసి ముద్దవుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళ్తున్న వాళ్ళ ఇబ్బందుల గురించి చెప్పాల్సిన పనే లేదు. వేడి నుంచి రక్షించుకోవడానికి చల్లని పానీయాలు తాగుతున్నారు. గొడుగులు, కళ్లద్దాలు ధరిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నెలలోనే భానుడి బగబగలు ఈ స్థాయిలో ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈ నెలాఖరు నుంచి దాదాపు 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత సిటీలో రోడ్లన్నీ కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను గచ్చిబౌలిలో ఉన్నాను. సో ఇక్కడ మనం చూడొచ్చు సిటీలో ఆ రోడ్లన్నీ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత రద్దీ అయితే కూడా తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. క్రమంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. కనిష్టంగా చూసుకుంటే దాదాపు 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సాధారణం కంటే కూడా దాదాపు 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటుగా ఇటు గృహాల్లో కూడా ఏసీలు, కూలర్ల వాడకం కూడా పెరిగింది. ఇక ఉదయం 9-8 గంటల నుంచే ఇక భానుడి తీవ్రత పెరగడంతో ఎండలో రోడ్లపైకి వచ్చేందుకు నగరవాసులు ఆలోచిస్తున్నారని చెప్పవచ్చు. సో మార్చి చివరి నాటికి గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 42 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక హకీంపేటలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చార్మినార్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. ఇక రాజేంద్ర నగర్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు, దుండిగల్లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హయత్ నగర్లో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పటాన్చెరులో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాగల 4 రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సహా అన్ని జోన్లలో ఎండల తీవ్రత అంటే సాధారణం కంటే కూడా దాదాపు 4-5 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర ఎండలతో ఏదైతే వడదెబ్బ గురేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పగటిపూట బయటికి వచ్చేటటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాము సిటీలో రోడ్లు ఏ విధంగా బోసిపోతున్నాయి అనేది. పర్యాటక ప్రాంతాలైనటువంటి చార్మినార్ కానివ్వండి, గోల్కొండ కానివ్వండి, అదేవిధంగా ఇటు నెక్లెస్ రోడ్డు, లుంబిని పార్క్,
పీపుల్స్ ప్లాజా లాంటి ఏరియాలన్నీ కూడా కొంత రద్దీ అయితే తగ్గిపోతుంది. సాయంత్రం తర్వాత ప్రజలు బయటికి వస్తున్నారు కానీ ఉదయం వేళలో ఎవరు కూడా బయటికి రానటువంటి అంత ఆసక్తి అయితే చూపినటువంటి పరిస్థితి. ఇక వీకెండ్స్లో వర్కింగ్ డేస్లో ఇదే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మార్చి నెలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ నెల చివరికెల్లా కూడా ఎండల తీవ్రత మరింత పెరిగినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు సాధ్యమైనంత ఇంటి పట్టునే ఉండడానికి వారు అంటే నీడ పట్టునే ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో రానున్న 4 రోజుల పాటు కూడా మరింత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు భానుడి భగభగలకు భాగ్యనగర వాసులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్టు శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.